కాళేశ్వరం మీద అబద్ధాలు మాట్లాడి కాళేశ్వరాన్ని ప్రారంభించకుండా చంద్రబాబు చెప్పిన డైరెక్షన్లో ఇవాళ కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము నీళ్లు ఎత్తుతున్నాం 140 టీఎంసీల నీళ్లు అని చెప్పి మనం చెప్తే బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి వచ్చే అవకాశం లేదు. అది మేము చెప్పడం కాదు, ప్రభుత్వం అధికారికంగా చెప్పి కొట్లాడాలి అపెక్స్ కౌన్సిల్లో. కానీ బనకచెర్లు లేని అక్కడ కాళేశ్వరం లేనే లేదు, మేము అక్కడ నీళ్ళు ఎత్తుతలేము అంటే ఇలా ఇంకో 140 టీఎంసీల నీళ్లు మీకున్నాయి కాబట్టి ఇవి నాకు ఇవ్వండి అని చెప్పి మోడీ ప్రాణం చంద్రబాబు చేతులు ఉంది కాబట్టి ఒప్పించి తీసుకుపోయే కుట్ర కాళేశ్వరాన్ని బండబెడుతుంది. అందుకే ఆనాడు కొద్ది రోజులు రాజకీయాల కొరకు చేసింది, అది కాస్త ఇవ్వాలని మెడకు చుట్టుకుంది. స్పష్టంగా ఉంది, మీరు అందరూ చూసారు. కన్నపల్లి పంప్ హౌస్ వద్ద ఇప్పుడు నీళ్ళు ఇట్లా లేపితే బటన్ నొక్కితే రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అన్నారం మంచిగానే ఉంది, సుందీల మంచిగానే ఉంది, వ్యవస్థ మొత్తం ఇంటాక్ట్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఉన్నా ఎత్తుతలేరు. మేడిగడ్డ బ్యారేజీ సంబంధం లేకుండానే కాళేశ్వరం నీళ్లు వచ్చే అవకాశం ఉంది, ప్రాణహిత నీళ్ళని తెచ్చుకునే అవకాశం ఉంది. కేవలం బనకచెర్ల కొరకు చంద్రబాబు బనకచెర్ల అనుమతులు కేంద్రం నుంచి తీసుకొచ్చుకునేంత వరకు దీని జోలికి రారు, దీన్ని ముట్టుకోరు, దీన్ని రిపేర్ చేయరు, దీన్ని ఆన్ చేయరు. ఇది ఆ ఇవాళ జరిగింది. దాంతో శ్రీకారం చుట్టారు ఆ దుర్మార్గానికి. నేను వేరే పదాలు ఉపయోగించడం లేదు, నేను ఆవేశపడటం లేదు. వస్తుంది ఆవేశం. నువ్వు చేసిన ద్రోహం చేసిన తర్వాత అది అర్థమైన తెలంగాణవాది ఏ ఒక్క తెలంగాణవాదికి కూడా రక్తం మరగకుండా ఉండదు. ఇంత ద్రోహమా, ఇంత మోసమా? రాజకీయ పదవుల కొరకు కోట్ల మంది ప్రజల్ని బలిపెట్టేంత సాహసం చేస్తారా? తెలంగాణ చరిత్రలో ఒక ద్రోహి ముఖ్యమంత్రి రావడం అనేది మాకు కూడా సిగ్గుచేటు. వచ్చిన రెండో ముఖ్యమంత్రి ఇంత అధ్వానంగా చూసాం. అప్పుడు వెనకటి కాలంలో కూడా దేశ ద్రోహులను ఒక రాజ్యంలో ఉండి ఇంకో రాజుకు పొందించిన స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాడికి సమర్థించిన చూసాం, దేశ ద్రోహుల్ని కూడా. కానీ వాళ్ళు వ్యక్తులుగా ఉన్నారు. కానీ వాళ్ళను 4 కోట్ల మంది ప్రజలు వాళ్ళ భవిష్యత్తుని చేతిలో పెడితే మీ రాజకీయ స్వార్థం కొరకు ఇవాళ మొత్తం గోదావరిని తాకట్టు పెట్టొచ్చి, గోదావరిని అప్పచెప్పొచ్చి, అబద్ధాలు చెప్పి ఈ రకంగా మోసం చేయడం ఏదైతే ఉందో నేటి ముఖ్యమంత్రి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ముందట నిజం ఒప్పుకోవాలి, క్షమాపణ చెప్పాలి. ఏమాత్రం నైతికత ఉన్నాను వెంటనే రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి.